హాయ్ ఫ్రెండ్స్, మేము కాళేశ్వరం టెంపుల్కి వచ్చాం. చూడండి కాళేశ్వరం టెంపుల్. ఫైనల్లీ వచ్చేసాం గాయ్స్. క్లోజింగ్ ఉంది, 4 o'clock ఓపెన్ అట. చూద్దాం 3:30 ఎట్లా అవుతుంది. తూర్పు ద్వారము ఈ ఎంట్రన్స్ గాయ్స్. లోపలికి తూర్పు ద్వారం అన్నమాట. దీనికి 4 ఎంట్రన్స్ ఉన్నాయి. ఆట బొమ్మలు ఉన్నాయి, అందరూ కొనుక్కోవడానికి, షాపింగ్ చేయడానికి. గుడి ఆవరణలోనే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నది. ఇక్కడ ఆవరణలో కూడా ఎంత బాగుందంటే ఇక్కడ చెట్లతోటి చాలా పచ్చగా తాగునీరు చూడండి, చాలా నీడ. ఎంత ఎండాకాలం వచ్చినా కూడా చల్లగా ఉంటుంది అన్నమాట గాయస్. చూడండి మీరే, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, భోజనాలు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. నాకు బాగా ఆకలేసి పూరి తిందామని హోటల్కి వెళ్ళినా, ఎందుకంటే వేడివేడిగా అది ఒక్కటే చేస్తారు. చెప్పిన 2 minutes కాలేదు, ప్రిపేర్ చేసిండు, ముందట పెట్టిండు. అక్కడ మా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక్క పొద్దు, దర్శనం అయిపోయే వరకు ఏది ముట్టొద్దు. తింటారా మీరు? అయినా ఏం తింటారులే, ఒక్క పొద్దు కదా. పాపం కాలుతాంది కావచ్చు వీళ్ళకు. చెవులో పువ్వు పెట్టుకున్నాం ఆల్రెడీ. దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా చెవులు పువ్వు పెట్టుకోవాల్సిందే. గైస్, లోపలికి వచ్చిన వెంటనే రైట్లో జలప్రసాదం ఉంటుంది. ఐస్ వాటర్ అంటే ఐస్ వాటర్, మరి ఐస్ అంటే ఐస్లా ఉంటాయి. అలాగే నార్మల్ వాటర్ ఉంటాయి. ఇది RO వాటర్. అలాగే చూడండి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి యాగశాల, అది ఇదే. గైస్ చూస్తున్నారు కదా, ఇది గర్భగుడి దర్వాజా ముందు మండపం, ఇది కూర్చోవడానికి. గైస్ పెద్ద క్యూ ఏం లేదు. ఇంకా పూలు పెట్టాడా? గాయస్ ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయింది మాది. ఇప్పుడు మీకోసం స్పెషల్గా నీట్గా క్లియర్గా వీడియో తీసిన, దర్శించుకోర్రి. గాయస్ ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయింది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మా బ్యాక్ సైడ్ మా బ్యాక్ సైడ్ ఉంది గర్భగుడి. గాయస్ దర్శనం చేసుకుని బయటకు వచ్చినామో లేదో, మాకు తెలిసిన వాళ్ళు పడ్డారు, చూస్తున్నారు కదా, వీళ్ళే వాళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది. గాయస్ ఈ ఆలయం శుభానందదేవి ఆలయం. అందరూ ఒకసారి దర్శనం చేసుకోర్రి మీరు కూడా. ఇది మత్స్య అవతారం, దశావతారాల్లో ఇదో అవతారం. గాయస్ నేనైతే గుడికి లడ్డు ప్రసాదం కోసమే పోతా. మీరు కూడా లడ్డు లవర్స్ అయితే ఖచ్చితంగా హానెస్ట్గా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ తల్లి సరస్వతి మాత దేవాలయం. గాయస్ చూడండి, ఇది జమ్మి చెట్టు సరస్వతి దేవి ఆలయంలో ఉంది, చాలా పెద్దగా ఉంది చూడండి. ఈ విగ్రహాల గురించి చరిత్ర తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కాళేశ్వరం నుంచి వెళ్ళిపోతున్నాం గాయస్, రిటర్న్ అయినాము.